మన ప్రియతమ నాయకులు నిజామాబాద్ ముద్దుబిడ్డ మన పార్లమెంటు సభ్యులు ఇప్పుడు మన పార్లమెంటు అభ్యర్థి మన తుంగూరుకు వచ్చినారు. గతంలో 70 సంవత్సరాలుగా ఎవరో సాధించింది బాండ్ పేపర్ రాసిచ్చి మన పసుపు రైతులకు కళ నెరవేర్చిన మన మాట ఇస్తే మడవర్తింపని వ్యక్తి మన అరవింద్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హలో, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా की, భారత్ మాతా की. అమ్మ అందరు బాగున్నారా? అక్షంతలు వచ్చినాయి అయోధ్యకి వెళ్ళి వచ్చిన రాముల వారి ఆశీర్వాదం వచ్చిందా? ఇప్పుడు మళ్ళా ఎన్నికలు వచ్చినాయి. నేను చెప్పిన పనులన్నీ నేనైతే చేస్తి. కేసీఆర్ చెప్పిన ఏం చేయలేదు, ఇంటికి పంపించారు. కానీ ఈయన మాత్రం గెలిపించుకున్నారు. మీరు మళ్ళా మీరు గెలిపించుకున్నారు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు. కాంగ్రెస్ పెద్ద మనిషిగా క్యాండిడేట్ అయిండు కదమ్మా. పెద్ద మనిషి జగిత్యాల 45 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తాడు. ఈడ పెద్ద మనిషి 15వసారి ఎలక్షన్లు నిలబడతాను. ఇది 15వ ఎలక్షన్ జీవన్ రెడ్డి గారిది. 15 ఎలక్షన్ల ఓలని పైకి రానియలేదు, కాంగ్రెస్ కార్యకర్తల్ని పైకి రానియలేదు. ఆయననే నిలుచుంటాడు ఎప్పుడు. ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు ఆయననే. మళ్ళా ఎంపీ కూడా నిలబడతాడు. మొన్న ఎమ్మెల్యేగా నిలబడ్డాడు, అంతకుముందు ఎమ్మెల్యేగా నిలబడ్డాడు, 2014లో నిలబడ్డాడు. అప్పుడే లాస్ట్ ఎలక్షన్ అన్నాడు. మళ్ళా 18 లాస్ట్ ఎలక్షన్ అన్నాడు. మళ్ళా ఎమ్మెల్సీ లాస్ట్ ఎలక్షన్ అన్నాడు. మళ్ళా 23లో లాస్ట్ ఎలక్షన్ అన్నాడు. మళ్ళీ ఎప్పుడు లాస్ట్ ఎలక్షన్ అంటారు. ఏం చేసిండమ్మా? జగిత్యాలకి ఏమన్నా చేసిండ? చెప్పు, ఏమన్నా పెద్ద పని చేసిండేమన్నా? నేను 40 ఏళ్ల నుంచి కొట్లాడుతున్న రైతులకు పసుపు పొడి కావాలని కొట్లాడుతుంటే ఏ కాంగ్రెస్ వాడు చేయలేదు, తెలుగుదేశం వాడు చేయలేదు, టీఆర్ఎస్ వాడు చేయలేదు. నేను చేసుకొచ్చినా లేదా? పసుపు రేట్లు 5-6 వేలు ఉంటే ఇవాళ 19,000, 20,000 ఉన్నాయి. 19,000, 20,000 ఉన్నాయి ఇవాళ రేటు. పసుపు ఎట్లా మార్కెటింగ్ చేయాలని కూడా చేసి చూపించినామమ్మా. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, జితేందర్ వైద్య గారు ఈ హిందీలో మాట్లాడుతున్నారు. ఆకాశంలోకేమో అర్థమైతే లేదు. నేను తెలుగులో చెప్తా. మన అన్నదమ్ముల గల్ఫ్లు ఉంటారు కదా, ఇండియన్ పీపుల్ ఫోరం సంస్థ అంటే భారతీయ జనతా పార్టీ. అక్కడ ఆడ రాజకీయాలు చేయదు. రాజకీయాలు చేయకుండా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది అన్నట్టు, ఆడ కేవలం మన అన్నదమ్ములు ఆడికి పోయినప్పుడు వాళ్ళకి సేవా కార్యక్రమాల కోసం ఈ సంస్థని నరేంద్ర మోడీ గారు పెట్టడం జరిగింది. 24 మంది డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఎక్కడైనా లేబర్ క్యాంపులలో మన అన్నదమ్ములకు ఏం బీమారు వచ్చి ఏమి ఇబ్బంది అయినా ఆరోగ్యపరంగా 24 డాక్టర్లు ఉంటారు రెడీగా వాళ్ళకి సేవ చేయడానికి. వీసాలు టైం అయిపోయి లేదా ఇంకా ఏజెంట్లు మోసం చేసి అక్కడ ఇరికిపోయిన వాళ్ళకి 11 మంది లాయర్లని, అమ్మ ఇక్కడ లాయర్లు ఉన్నట్టు అగ్గకి రారాడా, ఆడ బాగా కాస్ట్లీ అయినా కూడా 11 మంది లాయర్లని ఫ్రీగా ఆ సంస్థ మన అన్నదమ్ముల కోసం అవైలబుల్ పెడుతుంది, ఎప్పుడు అందుబాటులో ఉంచుతుంది. మొన్న ఆడ ఇది వచ్చింది, మన ఫ్లడ్స్ వచ్చినాయి. ఫ్లడ్స్ ఏమంటారు? వరదలు వచ్చినాయి. వరదలు వస్తే ఇంటింటికి రేషన్ పంపించింది ఇండియన్ పీపుల్ ఫోరం సంస్థ. ఇంటింటికి రేషన్ పంపింది. కరోనా సమయంలో అక్కడి నుంచి ఇక్కడికి మన అన్నదమ్ములు తీసుకొస్తానికి వందే భారత్ మిషన్ నరేంద్ర మోడీ గారు ఫ్లైట్లు నడిపిస్తే ఆ ఫ్లైట్లకి 8 ఫ్లైట్లు అదనంగా ఇండియన్ పీపుల్ ఫోరం పెట్టింది మన అన్నదమ్ములకి ఇక్కడ వాపస్ ఇండియాకి తీసుకురానికి. అది భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ల కోసం పనిచేయదమ్మా. నరేంద్ర మోడీ ఎలక్షన్ల కోసం పనిచేయడు. నరేంద్ర మోడీ భారతీయుల కోసం పనిచేస్తా ఉంటాడు. మధ్యలో ఎలక్షన్లు వస్తాయి పోతాయి. ఇక మన పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రతి సంవత్సరం ఎలక్షన్ నిలబడుతున్నాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ ఎంపీకి నిలబడ్డాడు. నిలబడి టక్కని మన గల్ఫ్ కార్మికులు, గల్ఫ్ సోదరులు యాదకొచ్చారు. ఆయనకి యాదకొచ్చి గల్ఫ్ బోర్డు పెడతాం అనబట్టి
గల్ఫ్ బోర్డు మరి కేంద్రంలో అయితే మీ ప్రభుత్వం రాదు, రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి పెట్టిపిస్తా అన్నాడు. మరి రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి పెట్టిపించేటట్టయితే మొన్న అసెంబ్లీ ఎన్నికలలో మీ ఎన్నికల ప్రణాళికలు ఉండాలి కదా, ఎందుకు లేదు? ఎందుకు లేదు మోసం? ఎందుకు లేదు? రాష్ట్ర ప్రభుత్వంతో పెట్టిస్తా అంటున్నా కదా. సరే, ఇంకోటి ఏమంటాడు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అంటాడు. అంటున్నా ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేసే పనులు నీ కేంద్ర ప్రభుత్వం ఎన్నిక ఎందుకు నిలబడుతున్నావు? నువ్వు ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నావు, రాష్ట్రంలో నీ ప్రభుత్వం ఉన్నది, పెట్టు. కేంద్ర ప్రభుత్వం ఎంపీ ఎలక్షన్లతో సంబంధం ఏంది? దీనికి దానికి నీకు ఎందుకు ఓటేయాలి? ఇప్పుడు ఆయనకు ఎన్ఆర్ఐ సోదరులు యాదకొస్తున్నారు, ఎన్నడూ పనిచేసింది లేదు. ఇక్కడ ఉపాధి లేకనే అందరూ అటు పోయినరు. ఇక్కడ ఉపాధిని కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలు ఏళ్ల పార్టీ ఇక్కడ ఉపాధి కల్పించక ఈ ఫ్యాక్టరీలన్నీ బంద్ పెట్టించి అందరూ గల్ఫ్కు పోయినరు. వాళ్ళు గల్ఫ్ గోసకి కారణమే కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత కేసీఆర్. ఇవాళ ఎటువంటి సంబంధం లేకున్నా, ఇక్కడ ప్రభుత్వం లేకున్నా మన అన్నదమ్ములకి సేవ చేస్తుంది భారతీయ జనతా పార్టీ గల్ఫ్ దేశాలలో. దీని అంటారు సేవాభావం. అందుకనే మీరు ఓళ్ళ కోటేస్తారు, రాహుల్ గాంధీకి ఎత్తారా నరేంద్ర మోడీ కంటే మీరు కళ్ళు మూసుకొని నరేంద్ర మోడీకి ఇంటికి ఎత్తారు, గిండికే ఎత్తారు మీరు. ఇప్పుడు పెద్ద మనిషి వచ్చిండు, మళ్ళా నిలబడతాను. ఈడ జగిత్యాలకి ఏం చేసిర్రా 40 నేను ఒక్కసారి ఎంపీ అయినా అన్న 2 సంవత్సరాలు కరోనాలో వీకింది, 3 సంవత్సరాలు ఎంపీగా ఉన్నా, 40 సంవత్సరాలు రైతులు ఏ రకంగా అయితే కొట్లాడుతా ఉన్నారో బోర్డు తీసుకొని వచ్చినాము, పసుపు బోర్డు తెచ్చినాము, పసుపుకి రేట్ ఎట్లా వేయించాలనో చేసి చూపించినాము. ఇలా పసుపు రైతులు సంతోషంగా ఉన్నారు. రేపు ఈ ప్రాంతంలో సమస్యలు తీర్చాలంటే మేము బీడీ కార్మికుల సమస్య, బీడీ కార్మికులు బీమారి అయితే చూపెట్టుకోనికి సరైన దవాఖానా కూడా లేదు. 500 పడకల హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బీడీ కార్మికుల కోసం కడతామని అమిత్ షా గారు మనకు వచ్చి చెప్పడం జరిగింది. బీడీ కార్మికులకు పెన్షన్లు, కేసీఆర్ పెన్షన్ కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. 2014 నుంచి మోసం చేస్తూనే ఉన్నాడు. కాంగ్రెస్ వాడు వస్తే మనం చేసిండా, ఆయన చేయడు. కొత్త రేషన్ కార్డు ఇయ్యాడు, కొత్త పెన్షన్ ఇయ్యాడు, రైతులకి మోసం చేసిండు. 500 డిసెంబర్ 9 నాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయంగానే నేను వరి పంట ఇప్పుడు అమ్మకుండ్రు అన్నాడు. డిసెంబర్ పంట వీకింది, ఏప్రిల్ పంట కూడా అయిపోతున్నది. ఇయ్యాలటి వరకు 500 బోనస్ ఇచ్చింది లేదు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఏమై ఎవరికని చేసిండా? మళ్ళా నిన్న మొన్న మాట్లాడాడు, ఎంతసేపు అయ్యా రైతులకి 2 లక్షల రుణమాఫీ చేసుడు, 1 సంవత్సరం నేను అవినీతి చేయకపోతే 40,000 కోట్లు మిగులుతాయి, ఎడమ చేతితో ఇచ్చేస్తా అన్నాడు. మరి 6 నెలలు అయిపోయింది కదా, 20,000 కోట్లు మిగిలినాయి కదా, సగం మందికి చేసేయి, మరి సగం మందికి చేసేయి. ఏమై అంటే 20,000 కోట్లు మింగిన వాళ్ళు అంటే 1 సంవత్సరం అవినీతి చేస్తే ఎన్ని వేల కోట్లు వస్తాయో కూడా తెలిసి వీళ్ళకి లెక్కలేసుకొని పెట్టుకుంటారు అన్నట్టు. దానికోసం రాజకీయాలు చేస్తారు. అటువంటి కాంగ్రెస్ పార్టీ మీ అందరికి తులం బంగారం ఇస్తానని పెళ్లి అయితే, ఇంట్లో పెళ్లి అయితే మీరు అడిగినరా? 6 నెలలకి వెళ్ళి పెళ్లిళ్ళు కాలే. నేను రోజు 6 పెళ్లిళ్ళు తిరుగుతున్నా, అన్ని ముహూర్తాలే కదా పోయిన నెలంతా. ఎవరికి నచ్చిందా తుల బంగారం? అది మోసమే. 4,000 పెన్షన్ ఏమాయమ్మా? 4,000 పెన్షన్ ఏమాయ? 2,500 ఏమాయ? మీకు నిరుద్యోగ భృతి ఏమాయ? రైతు బంధు 15,000 చేస్తానని ఏమాయ? ఉన్న 10,000 రైతు బంధు కూడా బంధు పెట్టిండు. మళ్ళా కాంగ్రెస్ అయిన పెద్ద మనిషి వచ్చి మళ్ళీ ఎలక్షన్ నిలబడతాడు. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నిలబడతారా? ఎవరైనా నిలబడతారు నరేంద్ర మోడీకి ఈ వయసులో? చెప్పురామా, ఆయన వయసు గౌరవం ఇద్దాము, ఏమి ఇబ్బంది లేదు, గౌరవం ఇద్దాము. కానీ నువ్వు ఏం చేస్తావు? ఈడ మీ కాంగ్రెస్ పార్టీ 1947 నుంచి హిందువులకి మోసం చేస్తాంది. హిందువులకి మోసం చేసి దేశాన్ని 3 ముక్కలు చేసింది. 2 తుర్క దేశాలని, బంగ్లాదేశ్ ని, పాకిస్తాన్ ఇచ్చేసింది. మన దేశాన్ని 3 ముక్కలు చేసి అక్కడ హిందువులందరినీ మర్డర్లు, మానభంగాలు చేసి అక్కడ హిందువులు మన సోదర సోదరి మనల్ని ఇబ్బందులు పెడితే వాళ్ళందరూ భారతదేశానికి వచ్చున్నారు. ఇక్కడ వాళ్ళ పౌరసత్వం ఇస్తామని నరేంద్ర మోడీ గారు అంటే ఈయన ఇయ్యొద్దు అంటాడు. మళ్ళీ ఊళ్ళకి ఇవ్వాలంటే బంగ్లాదేశ్ కి వచ్చిన తుర్కోళ్ళకి, రోహింగ్యాలు మయన్మార్కి వెళ్ళి వచ్చిన తుర్కోళ్ళకి ఇయ్యాల్సిందే అంటాడు. టోపీలు పెట్టి ఆయన వాళ్ళ వేసిండు, దర్రాలు చేసిండు, చూసారు కదా, టోపీలు పెట్టి. టోపీ మీరందరూ చూసారు కదా.
అంబులెన్స్ వస్తుంది జర జాగా చేసేయండి అమ్మా జర అటు చేసేది జాగా చేసేయండి కొంచెం ఇంకా తిరుగుండి రికార్డ్ చేయలేదు మీర్పూర్ మండలంకి ఏం చేయాలన్నారు సార్? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే గిరి ఆడ హిందువుల కంటే పౌరసత్వం ఇయ్యద్దట తుర్కోళ్ళ కంటే పౌరసత్వం ఇయ్యాలట ఇయ్యాల ఇక్కడ ఉన్న ఎంతమంది తుర్కోళ్ళు వచ్చి ఉంటున్నారు మయన్మార్కి వెళ్లి బంగ్లాదేశ్ వాళ్ళకి వాళ్ళందరినీ ఎల్లగొట్టాలనా లేదా ఎల్లగొట్టాలనా లేదా వాళ్ళకంటే పౌరసత్వం ఇవ్వమంటుండు జీవన్ రెడ్డి గారు వాళ్ళనందరూ ఎల్లగొట్టేందుకు నరేంద్ర మోడీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ తీసుకొని వస్తున్నాడు వాళ్ళందరినీ కూడా బయటికి తరిమేయాలా లేకపోతే ఇక్కడ ఉండి మన గుడుల వల్ల కొట్టుడు బాంబులు పెట్టుడు 10 ఏళ్ల నుంచి సీరియల్ బాంబు బ్లాస్ట్లు అవుతున్నాయి అమ్మ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నరేంద్ర మోడీ కంటే ముందు ప్రతి నెల ఒక సీరియల్ బాంబ్ బ్లాస్ట్ ప్రతి నెల ఒక టెర్రరిస్ట్ అటాక్ ఈ 10 ఏళ్ల నుంచి చూస్తున్నారా చూస్తలేరు నరేంద్ర మోడీ నాయకత్వంలో మన భద్రత దేశ భద్రత ఎంత బాగుందో మీరు అందరు గమనించాలి ఈ కాంగ్రెస్ వాడు వచ్చిందంటే లవ్ జిహాద్ అవుతుంది లవ్ జిహాద్ మన అమ్మాయిలందరూ ఎత్తుకపోతున్నారు వాళ్ళని తుర్కపోరాళ్ళు వచ్చి మన అమ్మాయిలందరూ ఎత్తుకపోతున్నారు వాళ్ళని ప్రేమ అనుకుంటే అది అనుకుంటే ఇది అనుకుంటే పడగొట్టి మన మత మార్పిడి చేపిస్తున్నారు ఇవన్నీ మనకు అవసరమా జీవన్ రెడ్డి గారికి వేస్తే జగిత్యాలు ఇలా పిఎఫ్ఐ అడ్డా అయింది రేపు లవ్ జిహాద్ అడ్డా అవుతుంది జగిత్యాలు రేపు లవ్ జిహాద్ అడ్డా అవుతుంది ఇలా పిఎఫ్ఐ అడ్డానా కాదా జగిత్యాలు ఇది అవసరమా మనకు ఇలా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొని వస్తా అంటున్నారు మన దగ్గరికి వెళ్లి హిందువులందరినీ దోచుకోనట ముస్లింలకు పెడతారట కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అంటున్నాడు ఎక్స్రే చేస్తారట ఎక్స్రే మనందరినీ ఎక్స్రే చేస్తారట ఎక్స్రే అంటే మన ఇళ్లకు చొరుతారట మన ఆస్తులు ఎన్ని ఉన్నాయి మన పొలాలు ఎన్ని ఉన్నాయి మన ప్లాట్లు ఎన్ని ఉన్నాయి మన బంగారం ఎంత ఉన్నదో కూడా లెక్కలు తీస్తారట మనకు ఎంత అవసరమో ఆయననే నిర్ణయం చేస్తారట ఆ మిగిలింది ఎక్కువైందంత తీసుకుపోయి తుర్కోళ్ళకి పంచుతారట ఆయననే అన్నాడు ఇస్తారా గాజులు ఇస్తారా మంగళసూత్రం ఇస్తారా రాహుల్ గాంధీ అంటాడు మరి తీసుకుపోయాట తుర్కోళ్ళకి అప్ప చెప్తారట వాళ్ళ ఎన్నికల ప్రణాళికలు కూడా ఉన్నది ఉద్యోగాలన్నీ తుర్కోళ్ళకే ఇస్తాము బ్యాంకులన్నీ లోన్లన్నీ తుర్కోళ్ళకి అప్పచెప్తాము దానికి మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ హామీ ఇస్తుంది ఇవన్నీ కూడా చెప్తారు అలా వాళ్ళ ఎన్నికల ప్రణాళికల మళ్ళా మోడీ అవుతాడు కాబట్టి మూడోసారి మోడీ అవుతాడట ప్రధానమంత్రి చెప్తున్నాడు ఇలా నరేంద్ర మోడీ 18 గంటలు ఓళ్ళ కోసం కష్టపడుతున్నాడమ్మా మీరందరు గ్రూపులలో ఉంటారా మీకు లోన్లు ఉన్నాయా మీ గ్రూపులలో లోన్లు ఉన్నాయి కదా ఆ లోన్లు ఓళ్ళు ఇచ్చిరావా నరేంద్ర మోడీ ఇచ్చిండు రేవంత్ రెడ్డిది లొట్ట పీసు కూడా లేదల్లా కాంగ్రెస్ ఏం లేదల్లా ఏదో మొన్ననే వచ్చాయి కదా మీకు లోన్లు ఎప్పటి నుంచి ఉన్నాయి కదా మీకు లోన్లు ఇస్తున్నాడు దాని మీద వడ్డీ రాయితీ 5% ఇస్తున్నాడు ఇక్కడ కేసీఆర్ ఇయ్యలేదు 4% వడ్డీ రాయితీ ఇప్పుడు రేవంత్ ఇస్తలేడు 4% కాంగ్రెస్ వాడు కూడా ఇస్తలేడు అందుకనే మీకు పావులా వడ్డీ వస్తలేదు మీకు పావులా వడ్డీ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా 4% వడ్డీ రాయితీ ఇవ్వాలా కేంద్ర ప్రభుత్వం 5% ఇస్తున్నది కాబట్టి మీకు 12% పడతలేదు మీకు 7% వడ్డీ పడుతున్నది అది నరేంద్ర మోడీ మీకు లోన్లు ఇవ్వబట్టే మీకు వడ్డీ రాయితీ ఇవ్వబట్టే గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి ఇక్కడ వాళ్ళకని తీసుకునిరా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వబట్టే ప్రతి గ్యాస్ సిలిండర్ మీద 350 రూపాయలు సబ్సిడీ ఇవ్వబట్టే మీ అందరికి బీమార్లు అయితే ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయలతోటి ఇలాజ్ చేయించబట్టి ఆయుష్మాన్ భారత్ పథకం ఉన్నదా తీసుకురా మెంబర్షిప్లు తీసుకున్నదా ఎందుకు వాళ్ళందరికి లేదా కార్డులు లేవా అవు జెడ్పీటీసీ సార్ రమేష్ అన్న ఏమి నేను చెప్పాలా కార్డు ఎందుకు వస్తలేదో చెప్పాలా ఆ కార్డు మీదనట ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టమని ప్రపోజల్ పంపింది
రాజీవ్ గాంధీ బొమ్మ ఎందుకు పెడతారండి? ముఖ్యమంత్రి బొమ్మ పెట్టమంటే పెడతారు, కానీ రాజీవ్ గాంధీ బొమ్మ ఎందుకు పెడతారు? ఆ రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టమని చెప్తే కార్డులు ఇచ్చుడు బంద్ చేసిండ్రు. అంటే కాంగ్రెస్ వాళ్ళకి మన మీద ప్రేమ ఎంత ఉన్నదో చూడండి. గరీబుల మీద 6,80,000 మందికి మనకు ఆయుష్మాన్ భారత్ పథకాలు తెల్ల రేషన్ కార్డు ఉంటే, ఆయుష్మాన్ భారత్ కార్డు లేకున్నా తెల్ల రేషన్ కార్డు ఉంటే మన నిజామాబాద్ జిల్లాల, జగిత్యాల జిల్లాల రెండు కలిపి సుమారు 45 నుంచి 50 హాస్పిటళ్లలో ఆయుష్మాన్ భారత్ నమోదై ఉన్నది. ఫ్రీగా ఇలాజ్ చేయించుకోవచ్చు. మీరు ఫ్రీగా ఇలాజ్ తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు. ఈ కొత్త కార్డులు ఎందుకు వస్తలేవు అంటే రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టమని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కాబట్టి వస్తలేవు. ఉచిత రేషన్ వస్తుందా అమ్మా? వస్తుందా? ఇంకా 5 సంవత్సరాలు ఫ్రీ ఉచిత రేషన్ ఇస్తానని నరేంద్ర మోడీ వాళ్ళు ఇస్తున్నామా ఉచిత రేషన్? రైతు బంధు నరేంద్ర మోడీ ఇచ్చే 6,000 వస్తూనే ఉన్నాయి. వస్తూనే ఉన్నాయా? వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 15,000 చేస్తా అన్నాడు. 10,000 పాత 10,000 కూడా ఇస్తలేడు. చెప్పినా కదా. రైతు బంధు వస్తలేదు మాకు. సరే 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 ఇప్పిస్తామని చెప్పు. ఇప్పిస్తాము. ఎంత పొలం ఉన్నది నీకు పెద్ద మనిషి? సరే డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి. అమ్మ నరేంద్ర మోడీ 4 కోట్ల పైన ఇల్లు కట్టించిండు దేశంలో. 4 కోట్ల పైన ఇల్లు కట్టించిండు. నేను పోతే అక్కశీల దగ్గర పోతే 2 చెప్తారు. మీరు ఇల్లు కట్టియలేదని చెప్తారు, పిల్లగాళ్ళకు ఉద్యోగం లేదని చెప్తారు. జరా సప్పుడు చేయకండి. 4 కోట్ల ఇల్లు కట్టించిండు నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం సహకరించక తెలంగాణలో ఇల్లు అయితే లేవు. ఈ కాంగ్రెస్ పార్టీ వాడన్నా సహకరిస్తాడేమో అంటే ఇది మనకి 4,000 పెన్షన్లు ఇస్తలేడు. 4 కోట్ల ఇళ్ల గురించి ఏం ఆలోచన చేస్తాడు ఈయన? రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తలేడు. ఈయన ఇళ్ల గురించి ఏం ఆలోచన చేస్తాడు? కాంగ్రెస్ పార్టీ పచ్చి మోసం చేసి, మహిళల్ని మోసం చేసి, పనికి మాలిన గ్యారంటీలు అబద్దాలు చెప్పి ఓట్లు వేసుకపోయి కొద్దో గొప్ప 4 సీట్లు ఎక్కచ్చి ఇలా గవర్నమెంట్ ఫామ్ చేసింది. మొత్తం అబద్దాలు. రైతులకు అబద్దాలు చెప్పింది, మహిళలకు అబద్దాలు చెప్పింది. మీ అందరికి 6 గ్యారంటీలని టోటల్ గా అబద్దం చెప్పి ఒక్క గ్యారంటీ కూడా మీకు ఇంప్లిమెంట్ అయితలేదు. ఒక బస్సు మాత్రం ఎక్కిస్తున్నాడు. పాత బస్సులనే ఎక్కిస్తున్నాడు, కొత్త బస్సులు మాత్రం ఎక్కలే. వీళ్ళందరూ దిగిపోయినరు, మీరందరూ ఎక్కిర్రు బస్సులు. అది తప్ప ఇంకేం లేదు. ఏమన్నా కొత్త బస్సులు పెడతారేమో, ఏసీ బస్సులు పెడతారేమో మహిళలకు అనుకున్నాము. లేదు, పాత బస్సులే, గవ్వే బస్సులు. వీళ్ళ సీట్లు ఖాళీ చేసిర్రు, మీకు ఇచ్చిర్రు. కంటే కొట్లాడతాను బస్సులా. అయితే కొట్లాడలేదునా? గుద్దుకుంటారు, జుట్టు పట్టు గుద్దుకుంటున్నారు. నాకైతే లేదు, నేను బతికిపోయినా. 300 పెన్షన్. అమ్మ ఉపాధి హామీ పథకం కింద కూడా మనకి 300 రూపాయల దాకా పెంచింది నరేంద్ర మోడీ. పోతురు కదా ఉపాధి హామీ, పోతుండ్రా? 200 లేలే. ఈ మధ్య మొన్న పెంచిండు, వస్తాయి వచ్చే నెలకెళ్ళి 300 వస్తాయి. మొన్న పెంచిండు 15-20 రోజుల కింద పెంచిండు. వస్తున్నాయా? కరెక్ట్ లోతు తాగితే వస్తున్నాయి. చెప్పు, మీరు చెప్పుర్రి. అమ్మా మొన్న నెల నుంచి 300 చేసిండ్రు. మన దగ్గర మన బీర్పూర్ మండలంలో కూడా చాలా మందికి 300 పడ్డాయి. ఎవరైతే కరెక్ట్ లోతు పొడి పంచాలో ఉంటారో వాళ్ళకి పడుతున్నాయి. చాలా మందికి పడ్డాయి కూడా. నేను వచ్చి అడిగినప్పుడు చెప్పిండ్రు పడ్డాయి మేడం అని చెప్పిండ్రు. కొన్ని దగ్గర పడమల దగ్గర నేను సెక్రటరీతో కూడా మాట్లాడినా, మన తుంగూరులో కొంతమందితో మాట్లాడినా. అక్కడ వచ్చే నెల తప్పకుండా పడతాయి. నేను సెక్రటరీతో కూడా మన తుంగూరులో ఇక్కడ ఉపాధి హామీ పనులు పోయినప్పుడు నేను వచ్చినా కదా, అప్పుడు కూడా సెక్రటరీతో మాట్లాడినా. మిగతా మండలాలలో పడుతున్నాయి. అంతెందుకు మన బీర్పూర్ మండలంలో కూడా కొన్ని ఊర్లలో పడుతున్నాయి. సెక్రటరీతో మాట్లాడినా మిగతా వాళ్ళు ఎవరైతే పడతలేరో వాళ్ళకి ఇప్పిస్తా అన్నారు కూడా. ఇంకోటమ్మా, నరేంద్ర మోడీ 300 అంటే 300 ఖరారు పక్క. అవి
ఇక్కడ 2 రోజులు ఎక్కడ లేటో ఆటో పడితే గాని అందరికి కూడా 300 పడితే నరేంద్ర మోడీ గారు ఉపాధి హామీ కింద 300 పెంచిండ్రు. ఇక నేను ఇంతకుముందు మాట్లాడిన టెర్రరిస్ట్ అటాక్లు సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు అయితే కాంగ్రెస్ పార్టీ టైంలో అయితే మీ అందరికి యాదున్నది కదా, చాలా మంది చనిపోయారు కదా, హిందువులు చనిపోయారు, ముస్లింలు చనిపోయారు. అప్పుడు ఏం చేసిండు కాంగ్రెస్ పార్టీ పోయి అమీర్ ఖాన్ దగ్గర ఏడ్చిండు, అదే మనల్ని కాపాడరు. నరేంద్ర మోడీ ఏం చేసిండు? నరేంద్ర మోడీ కాశ్మీర్ లో పాకిస్తాన్ వాడు పుల్వామాలో బాంబ్ బ్లాస్ట్ చేసి మన సైనికులు చంపితే ఏం చేసిండు? ఫ్లైట్లు పంపించి అక్కడ పాకిస్తాన్ లో బాంబులు వేసిండు. అప్పుడు ఒక మన పైలట్ పడిపోయింది ఆడ. మన పైలట్ పడిపోతే పాకిస్తాన్ వాడు అరెస్ట్ చేసి పెడితే మొత్తం న్యూక్లియర్ బాంబులు తిప్పిపెట్టిండు పాకిస్తాన్ దిక్కు. మొత్తం న్యూక్లియర్ బాంబులు ఆయనని ఇష్టపెడతావా? న్యూక్లియర్ బాంబులు మొత్తం పాకిస్తాన్ ఖతం చేయాలా అంటే దెబ్బకి లాగులు తెరిచి వాపసు పంపించారు మన సైనికుడిని. అది నరేంద్ర మోడీ. ఇక ఇవన్నీ విషయాలు మనకేమో రేషన్ ఇవ్వబట్టి, మనకు వండుకుంటుంది గ్యాస్ సిలిండర్ ఇవ్వబట్టి, మన ఇళ్లలో బీమారైతే ఆరోగ్య బీమా ఇవ్వబట్టి, దేశం మొత్తం ఇల్లు కట్టించిండు. తెలంగాణ సర్కార్ చక్కగా లేక ఇక్కడ ఇల్లు కాలే, 4 కోట్ల ఇల్లు కట్టించిండు. మనకి ఉపాధి హామీ ధర పెంచబట్టి, మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకి మనకు లోన్లు ఇవ్వబట్టి, మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకి వడ్డీ రాయితీ ఇవ్వబట్టి, మన పిల్లగాళ్ళకి ఆడపిల్లలు పుడితే వాళ్ళ పేరు మీద బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకుంటే 8.5% వడ్డీ ఇవ్వబట్టే బ్యాంకులల్లో. మామూలుగా అయితే 3% కంటే ఎక్కడ రాదు. ఈ రకంగా అన్ని రకాలుగా మనకి నరేంద్ర మోడీ ఆదుకుంటా ఉన్నాడు. ఇవాళ నరేంద్ర మోడీ ఎలక్షన్ల ఈ పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు మళ్ళొచ్చి నిలబడుతున్నాడు. ఏం చూసి ఓటేయాలి? జీవన్ రెడ్డి గారు మీకు ఓటేస్తే ఇప్పుడు ఎప్పుడైతే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, మీడియా మిత్రులు ఉన్నారు, మీరు యువకులు అందరూ ఉన్నారు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో మనం పాస్ చేసుకున్నప్పుడు ఎట్లా పోయి తుర్కోలతోటి ధర్నాలు చేసిండు చూసిరు కదా, మీరు వీడియో చూసిరు కదా. ఇప్పుడు ఎందుకు చేస్తలేడు? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అప్పుడు పాస్ అయింది కానీ 2 నెలల కింద నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నది. ఇప్పుడు ఎందుకు చేస్తలేడు? ఎలక్షన్లు ఉన్నాయనా? హిందువుల ఓట్లు కావాలనా? హిందువులకు వ్యతిరేకం చేయొద్దనా? ఎలక్షన్లు ఉన్నాయని. రేపు మే 13 నాడు ఎలక్షన్ అయిపోతే మళ్ళా మే 14 నాడు టోపీ పెడతాడు, మళ్ళా పోయి తుర్కోలతోటి కలిసి ధర్నాలు చేస్తాడు మనకు వ్యతిరేకం. అది జీవన్ రెడ్డి మీకోసం. అది జీవన్ రెడ్డి. ఎందుకు చేస్తలేడు జీవన్ రెడ్డి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వ్యతిరేకంగా? ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేడు? ఎలక్షన్లోనే హిందువులు యాదకొచ్చినారు, ఎలక్షన్లోనే ఎన్ఆర్ఐలు యాదకొచ్చినారు, ఎలక్షన్లోనే రైతులు యాదకొచ్చినారు. మామిడి రైతులు నాశనం చేసిన ఘనత జీవన్ రెడ్డిది. చక్కెర ఫ్యాక్టరీలు బంద్ చేయించింది జీవన్ రెడ్డి. ఎన్నిసార్లు కమిటీ చేస్తారు? ఆ చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తా అని తిరుగుతా ఉన్నాడు. చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తానికి రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు కమిటీ చేస్తే ఆ కమిటీలు జీవన్ రెడ్డి ఉన్నాడు. అప్పుడేం చేయలేదు, మళ్ళా కమిటీ వేసారు. మళ్ళా కమిటీ వేసి వచ్చి చెప్పి కమిటీ ఏమన్నది 2025 డిసెంబర్లో తెరిపిస్తా అన్నది. నేనంటున్నా ఈ ఎన్నిక కాగానే మీరు రాష్ట్ర ప్రభుత్వం పనేది, మీరు దాని లెక్క కట్టుండ్రి, వాల్యుయేషన్ కట్టుండ్రి. మీరు వాల్యుయేషన్ కట్టి ఆ వాల్యుయేషన్ బహిర్గతం చేయండి. నెల రోజుల లోపల మేనేజ్మెంట్ తీసుకొచ్చి చక్కెర ఫ్యాక్టరీలు తెరిపించే బాధ్యత మాది భారతీయ జనతా పార్టీ. దేశంలో 66 ఫ్యాక్టరీలు చక్కెర ఫ్యాక్టరీలు మూతపట్టే తెరిపించడం నరేంద్ర మోడీ. ఇది తెరిపించడం పెద్ద సుతారం కాదు. మీరు ఎక్కడ కూడా అవినీతి లేకుండా దాని లెక్క కట్టండి, అది ఎంతనో దాని వాల్యూ బయట పెట్టండి. ఆ వాల్యూకి నెల రోజుల లోపల తీసుకొచ్చే బాధ్యత మాది. ఆ రకంగా పసుపుకి సంబంధించి, మక్కకు సంబంధించి, వరికి సంబంధించి, ఇవన్నిటికి సంబంధించిన ఫ్యాక్టరీలు పెడతాము. 1000 ఉద్యోగాలు క్రియేట్ చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ. మన ప్రాంతంలో ఇవన్నీ చేసుకుంటే గల్ఫ్ గోస తగ్గుతుంది. మన యువతకు ఉపాధి. 10 ఏళ్ల నుంచి నోటిఫికేషన్ లేవు. చదువుకున్నోడు, డిగ్రీ చదువుకున్నాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నాడు, ఇండ్లలో కూర్చుంటున్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చి నరికిండ్రు, పెద్ద నరికిండు. ఇవాళ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఇట్లా 1000 సంఖ్యల ఉద్యోగాలు క్రియేట్ చేసే బాధ్యత నరేంద్ర మోడీది. మా పార్టీ తయారు చేస్తుంది, ఇక్కడ ఫ్యాక్టరీలు పెడుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ అడ్డం పడకుంటే చాలు. నెల రోజుల లోపల తెరిపిస్తాం నిజాం షుగర్ ఫ్యాక్టరీ. మండలికి పిహెచ్సి మండలంకి పిహెచ్సి 100 రోజుల పనికి పోతే 2 వారాలు డిగ్రీ చదివిన వాళ్ళు కూడా 1000 రూపాయలు ఇస్తున్నారు.
2 వారాలు అంటే 12 రోజులు పోతే 1000 రూపాయలు ఇస్తున్నట ఓలు సెక్రటరీ సెక్రటరీనా అంటే ఈ మీ ఉపాధి హామీ పైసలు కూడా వేసుకుపోతుందా? మనమే మాట్లాడినాం. కేంద్రంకి వెళ్ళొచ్చి ఉపాధి హామీ పైసలు కూడా చక్కగా ఇస్తలేరా మీకు? ఎంత పాపాలే పాపం మోస్తున్నాం ఇల్లు. ఇక్కడ సరైన పిహెచ్సి కూడా లేదట కదా, హాస్పిటల్ లేదా? హాస్పిటల్ లేదా బీర్పూర్లా? హాస్పిటల్ లేదా? ఆ రోడ్ల బాబు కథ ఏంది? అయిపోయింది. అది 60 కోట్లకెళ్ళి మొదలైందట, 140 కోట్లయిందట. 60 కోట్లైన పని కాలే, 140 కోట్లకు పని అయిపోయిన పని కాలే. జీవన్ రెడ్డి ఫౌండేషన్ స్టోన్ వేసిండు. దాని తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యే 2 సార్లు ఉన్నాడు. అది రోళ్లవాగ్ అన్నది జగిత్యాల అసెంబ్లీకి కాళేశ్వరం తయారైంది. ఏటీఎం తయారైంది. అది రైతులకు నీళ్ళే తత్తలేవు, కానీ వీళ్ళకి మాత్రం పైసలు వస్తాయి. ఇట్లా మా అవినీతి ఉంటే ఎక్కడ కూడా, అవినీతి ఉంటే ఒక్కడ కూడా మనకి డెవలప్మెంట్ కాదు, అభివృద్ధి కాదు. దయచేసి ఆలోచన చేయండి. నరేంద్ర మోడీ గారి ఎన్నిక, దయచేసి నరేంద్ర మోడీ గారికి పెద్ద ఎత్తున మనము గెలిపిస్తే మన దేశం బాగుపడుతుంది, మన గ్రామం బాగుపడుతుంది. దయచేసి అందరూ కూడా పెద్ద మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. మోడీ గారు గుర్తిందవ్వా, మోడీ గారు గుర్తింది పువ్వు గుర్తు, కమలం గుర్తు. అది తెలిసి నరేంద్ర మోడీ అంటే అందరికి ఇష్టం. వడ్ల తరుగు తీస్తున్నారు. అటు కేసీఆర్ తీసిండు, కాంగ్రెస్ వాళ్ళు తీసిండు. ఇద్దరు మోసగానులే. 500 ఇస్తలేడు కానీ తరుగు మాత్రం తీస్తున్నాడు. 500 బోనస్ ఇస్తలేడు. బస్తాకి 3 కిలోలు 2.5 కిలోలు తీస్తున్నాడు. ఇక ఈ 2 పార్టీలు అంతే. మనము అవినీతిని దూరం చేసుకోవాలంటే, మనం ధర్మాన్ని కాపాడుకోవాలంటే, మనకు అభివృద్ధి కావాలంటే, మన సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఇంకా బలం కావాలంటే నరేంద్ర మోడీ పెద్ద మెజారిటీ తోటి 3వ సారి ప్రధానమంత్రి కావాలా. దాని తప్ప వేరే ఆల్టర్నేట్ లేదు. నేను ముందు అడిగినట్టు అడుగుతున్నా, 2 ప్రశ్నలు అడుగుతున్నా. మోడీ కోటెత్తారా, రాహుల్ గాంధీ కోటెత్తారా? మోడీ కోటెత్తారా, రాహుల్ గాంధీ కోటెత్తారా? జీవన్ రెడ్డి ఏం చేసిండు జగిత్యాలకి 45 ఏళ్లలో? ఎవరైనా ఎప్పుడు నాకు ఎవరైనా ఎప్పుడు జీవన్ రెడ్డి ఏం చేసిండు? ఏం చేసిండు జీవన్ రెడ్డి? 15 సార్లు ఎలక్షన్ నిలబడ్డాడు. 15 సార్లు ఎలక్షన్ నిలబడ్డావా? సో మన అన్నదమ్ములు, అక్క చెల్లెలందరినీ కొడతా ఉన్నా, మన గల్ఫ్ సోదరులను కొడతా ఉన్నా, దయచేసి ఈ ఎన్నిక మన ధర్మాన్ని కాపాడుకునే ఎన్నిక, మన దేశాన్ని కాపాడుకునే ఎన్నిక. మన హిందువులకి 75 సంవత్సరాల నుంచి జరుగుతున్న అన్యాయానికి ఫుల్ స్టాప్ పెట్టే ఎన్నిక. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, యూనిఫామ్ సివిల్ కోడ్, పాపులేషన్ కంట్రోల్, ఇవన్నీ కూడా మన దేశంలో లాగు అయితే మన హిందువులకి, మన రాబోయే తరాలకి మనకి భద్రత ఉంటది. లేకపోతే చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఎన్నిక. నేను ఎన్ఆర్ఐ సోదరులు కూడా ఎవరైతే ఇంతకు ముందు దుబాయ్, మస్కట్, అబుదాబిలా బొట్టు పెడతందుకు భయపడుతుండేనో, చేతికి కంకణం కడతందుకు భయపడుతున్నాను, ఇవాళ బయటికి పోతుండ్రు, మందిరాలకు పోతుండ్రు, పూజలు చేస్తుండ్రు, యాగాలు చేస్తున్నారు, తిలకాలు పెడుతున్నారు, హిందుత్వాన్ని చాటుతున్నారు, సనాతన ధర్మాన్ని పెంచుతున్నారు. ఇవాళ సనాతన ధర్మం మనోళ్లే పెంచలేరు. ఈ మధ్య అబుదాబిలా అక్కడ తుర్కరాజులు రంజాన్ మాసంలో రోజా ఇడుస్తుంది, సాయంత్రం మన మందిరాలకు పోయి ప్రసాదం తిని రోజా ఇడిచిండ్రు. అది నరేంద్ర మోడీ ఘనత, అది నరేంద్ర మోడీ ఘనత. ఇవాళ సనాతన ధర్మం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతా ఉన్నదంటే అది నరేంద్ర మోడీ ఘనత. అందుకనే నేను చేతులు జోడించి ఎన్ఆర్ఐ సోదరులకు చెప్తా ఉన్నా, దయచేసి మీరందరూ కూడా మన బంధువులు, మన కుటుంబ సభ్యులతోటి భారతీయ జనతా పార్టీకి ఓటేసి పెద్ద మెజారిటీ తోటి మోడీ గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. మొట్టమొదటి నా ప్రచారం బీర్పూర్కి వెళ్లే ఈశాన్యంకి వెళ్లి మొదలు పెట్టినాము. మీ అందరి ఆశీర్వాదంతో మన మండలం తుంగూరు గ్రామంలో
మీ అందరి ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ పెద్ద మెజార్టీతో గెలవాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. గెలిచినాక మళ్ళీ వస్తాను. కమలం పువ్వు గుర్తుకే తలుగు ఎత్తుతలేరు. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు. మీ అందరి ఆశీర్వాదాలతోని అన్న అరవింద్ అన్న విజయుడై మళ్ళీ మీ దగ్గరకు వస్తాడు. మరి మీరందరూ కూడా జరంత గట్టిగా చూస్తారు కదా. మన మండలానికి మంచి హాస్పిటల్ తీసుకొస్తాడు. అదే విధంగా మీ అందరి కోరిక మేరకు మంచి ఇరిగేషన్ సిస్టమ్ కూడా రోళ్లవాగు ప్రాజెక్ట్ నుంచి ఇరిగేషన్ సిస్టమ్ ఏర్పాటు చేసి ప్రతి ఊరికి కూడా సాగునీరు అందించే విధంగా అన్న చర్యలు తీసుకుంటారని మరొక్కసారి తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు మా బీడీ సోదరి మనలు ఎక్కువ మంది ఉన్నారు. నేను వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. బీడీ పిఎఫ్ ఆఫీస్ కూడా జగిత్యాలకు తీసుకొని వచ్చి అదే విధంగా పెన్షన్ సమస్యలు కూడా తీర్చుతామని తెలియజేస్తా ఉన్నాము. అది మాత్రమే కాదు, బీడీ సోదరి మనల కోసం ప్రత్యేకంగా హాస్పిటల్ సౌకర్యం కూడా కల్పిస్తామని అన్న హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇటు రైతన్నల కోసం, ఇటు మా మహిళా అక్క చెల్లెల కోసం అన్న హామీ మోదీ గ్యారంటీగా ఇవ్వడం జరిగింది. మరి మీ అందరి ఆశీర్వాదాలతోని మే 13 కమలం పువ్వు గుర్తు. అమ్మ వస్తుతారా? గట్టి ఒత్తాలే, బటన్ అటవాలి వల్ల. కమలం పువ్వు గుర్తుకే జై బీజేపీ. అన్నను పెద్ద ఎత్తున ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అవురా ఏమైంది? జై శ్రీరామ్. ఈ రోజున మన మొట్టమొదటి మెయిన్ కాన్వెన్సింగ్ ని గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు, ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా మన ముందుకు వచ్చినటువంటి అరవింద్ అన్న గారు పార్లమెంట్ సెగ్మెంట్ అంతా కూడా మెయిన్ కాన్వెన్సింగ్ మా జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండలం నుంచి స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరి పక్షాన కూడా వారికి స్వాగత సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. మరి మా అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ వచ్చి అందరు మంచిగా ఉన్నారా? మరి జరంత గట్టిగా ఆశీర్వదించాలి అన్నని. మా అక్క చెల్లెలు అవ్వలు తల్లులు అందరూ వచ్చిండ్రు. మీ ఆశీర్వాదాలు గట్టిగా ఉండాలి. మీరు నిర్ణయించుకున్నారంటే బరాబర్ అవుతుంది, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అన్న నాతో పాటు పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంకొక అమ్మకి ఇద్దరు ఆడవాళ్ళకి టికెట్లు ఇప్పించింది, ఎమ్మెల్యే టికెట్లు. మీరు అందరు ఓట్లేసిండ్రు కానీ జరంత తక్కువ ఓట్లతో ఇద్దరం ఓడిపోయినాం. మరి నేను మీ దగ్గర తిరుగుతూనే ఉన్నా, చూస్తూనే ఉన్నారు. పాపం నాకంటే ఎక్కువ మీరు బాధపడ్డారు, నేను ఓడిపోయినాడు. కానీ మళ్ళీ అన్న ఎంపీగా నిలిచినారు. మరి అన్న గెలిస్తే మనం గెలిచినంత బలం మనకుంటది, అక్కడ ఎట్లా మన మోదీ గారు గెలుస్తున్నారా లేదా? గెలుస్తున్నారు, మీరు గెలిపిస్తున్నారు కదా. మరి ఇక్కడ కూడా మనం అన్ననే గెలిపించుకుంటే మనం గెలిచినంత బరాబర్ అవుతుంది, లెక్క అవుతుంది. శ్రావణమ్మ నా సోదరిమని, నా చెల్లె ఇట్లా తినిపిస్తున్నది. ఒకటే సింపుల్ గా అడుగుతా, ప్రధానమంత్రి మోడీ కావాలనా రాహుల్ గాంధీ కావాలనా? ప్రధానమంత్రి వాళ్ళు కావాలమ్మా. ఈ ప్రధానమంత్రికి అయ్యే ఎలక్షన్ ఇక గోల్ తిప్పితే తినడు ఎందుకు, డైరెక్ట్ అడుగుతా అయిపోయి ప్రధానమంత్రి వాళ్ళకెత్తారు, ఓటు వాళ్ళకెత్తారమ్మా. ధన్యవాదాలు మీ అందరికీ కూడా మరొకసారి. మరి అన్న మీ ముందుకు వచ్చిండ్రు, మీ అందరూ ఆశీర్వాదాలు కూడా మంచిగా జరంత ఎక్కువ ఉండి గట్టి ఉండి మా అక్క చెల్లెలందరూ ఒక్కసారి గట్టిగా చెప్పండి, మీ ఓటు ఎవరికి వేస్తారు? జై బీజేపీ, జై బీజేపీ, కమలం పువ్వు గుర్తుకే. మరి మీరు అందరూ కూడా కమలం పువ్వు గుర్తుకి ఓటు వేసి అన్నను భారీ మెజారిటీతోని మళ్ళా ఎంపీగా గెలిపించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మన పార్లమెంటు సభ్యులు అమ్మ మన గ్రామంలో బీర్పూర్ మండలంలో ఎన్ఆర్ఐ సోదరులు ఉంటారమ్మా, గల్ఫ్ పోయి పనిచేసే వాళ్ళు ఉన్నారమ్మా. ఇప్పుడు సారు జితేందర్
సార్ జితేంద్ర వైద్య గారు ఇండియన్ పీపుల్ ఫోరం అని, అది భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థ గల్ఫ్ దేశాలలో. ఇండియన్ పీపుల్ ఫోరం అధ్యక్షులు ఆయన. అక్కడ భారతీయ జనతా పార్టీకి ఎన్నికలు నిలబడి లేదు, అక్కడ భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి మంత్రులు లేదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఇటువంటి సంస్థలను పెట్టి, భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థలు పెట్టి, కేవలం మన ప్రవాస భారతీయులు మన ప్రాంతంకి వెళ్లి అక్కడ పోయి పనిచేసుకున్న వాళ్ళకి పాపం వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేయడానికే ఈ ఇండియన్ పీపుల్ ఫోరం అన్న సంస్థని పెట్టించారు. అక్కడ ఈ కాంగ్రెస్ వాళ్ళకి నేను మాట్లాడేటప్పుడు చెప్తా ఏమేమి ఉంటుందో. ఇప్పుడు జితేంద్ర వైద్య గారు ఒక 5 నిమిషాలు మాట్లాడతారు. ఏ రకంగా మన అన్నదమ్ములు అక్కడ పోయి పనిచేసేటోళ్లతో ఎట్లా సేవ చేస్తారో సార్ చెప్తారు. కైసా ఇండియన్ పీపుల్ ఫోరం, హౌ డస్ ఇట్ సర్వ్ పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐస్ ఫ్రమ్ वेरियस स्टेट. आप बताइए साहब. भारत माता की, भारत माता की जय जय श्री राम, जय जय श्री राम. सबसे पहले तो मैं स्वागत करता हूं मेरे परम मित्र, आपके बड़े भाई, आपके उम्मीदवार अरविंद धर्मपुरी जी का. मैं सच बताऊं तो इतनी माता बहनों को देख के मन प्रफुल्लित हो गया, क्योंकि नारी शक्ति का जो भाव, जो मन में श्रद्धा हमारे यशस्वी प्रधानमंत्री जी के मन में है, वो किसी के भी नहीं है. आज देखिए, आप लोगों के लिए इवन संसद में भी 33% शोर कर दिया. आप लोगों के लिए सबसे ज्यादा मन में श्रद्धा यदि आज तक के किसी प्रधानमंत्री में है तो वो यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र जी मोदी के हैं. दोस्तों, मैं यहां हजारों किलोमीटर दूर चल के अरविंद जी के पास क्यों आया? क्योंकि आपके लोग सबसे ज्यादा हमारे यहां यूएई में होते हैं, तेलंगाना में, दुबई में, यूएई में होते हैं, अबुधाबी में होते हैं, शारजा में होते हैं. वो सबसे ज्यादा संख्या में एनआरआई हमारे यहां रहते हैं और हम रात दिन उनकी सेवा में लगे होते हैं. और अरविंद जी बारंबार वहां आते हैं, आपके लोगों से मुलाकात करते हैं, उनका दुख पूछते हैं और उनका जो है निवारण करते हैं. मैं हर वक्त उनके साथ रहता हूं. तो सबसे पहले मैंने सोचा कि मैं अरविंद जी के लिए यहां आऊंगा और बताऊंगा आप लोगों को कि अरविंद जी के मन में आपके लोगों के लिए कितना दर्द है, कितना प्यार है और उसकी समस्या का निवारण करने के लिए वो कितने आतुर रहते हैं. दोस्तों, आपने देखा होगा कि कभी भी यदि कोई इंसान देश से बाहर जाता है तो वहां पे वो अपने आप का ही रहता है, लेकिन इंडियन पीपल फोरम आपके लिए हर वक्त तैयार रहती है. वो हमारे पास पूरा डॉक्टर सेल होता है जिसमें कोई चॉइस डॉक्टर हैं जो आप लोगों सेवा के लिए हर वक्त तत्पर रहते हैं. यदि किसी को कोई लीगल समस्या होती है, कोई उसका ऑनर यदि उसको पेमेंट नहीं करता है या छुट्टियां नहीं मिलती है, रिपेट्रिएशन है, उसके लिए लीगल सेल है. हमारे पास 11 लॉयर होते हैं जो आपको दिन रात फ्री में सेवा देते हैं, आपको राय देते हैं. यदि केस लड़ने के लिए पैसे की भी जरूरत पड़ती है तो इंडियन पीपल फोरम पूरा अरेंज करता है. ये हमारा काम आप लोगों के लिए है. दोस्तों, आज यशस्वी प्रधानमंत्री जी के नेतृत्व में हमें 500 साल के संघर्ष के बाद अयोध्या में राम मंदिर बनाने का मौका मिला. लोग कहते थे कि मंदिर वहीं बनाएंगे लेकिन तारीख नहीं बताएंगे, लेकिन संयोग की बात देखिए, यशस्वी प्रधानमंत्री जी ने अयोध्या में राम लला को लेके आए, लेकिन साथ ही साथ हमारे मुस्लिम देश यूएई में भी एक ट्रेडिशनल हिंदू मंदिर बीएपीएस की संस्था के साथ मिलकर बनाया. जय जय श्री राम, जय जय श्री राम. दोस्तों, आप देखिए, किसान हमारे भारत की सबसे बड़ी पूंजी है और किसानों के लिए नरेंद्र जी मोदी के मन में कितनी श्रद्धा है. आज गए 10 सालों में 8,000 से ज्यादा
किसानों की लघु संस्था बना दी गई। अरविंद जी का आप रोल देखिए इसके अंदर कि आपको हल्दी का भाव किसी जमाने में 6,000 7,000 मिला करता था, लेकिन आज के तारीख में वो 19,000 का है। 19,000 का। ये अरविंद जी रात दिन किसानों के बारे में सोचते हैं, आपके एरिया के बारे में सोचते हैं। मैंने उनके कई लेटर पढ़े हैं जो बारंबार वो नरेंद्र जी मोदी को इस बारे में लिखते हैं। ये इनके मन की व्यथा जो हर वक्त नरेंद्र जी मोदी साथ देते हैं और आप लोगों का निवारण करते हैं। कई जमाने से आप देख लीजिए कि जो है जब भी सरकारें रिपीट हुई, 5 साल यदि सरकार का हुआ तो कई करप्शन के चार्जेस उस पर लगते थे, और जब 10 साल होते होते आते थे तब तक तो जो है पूरी सरकारें करप्शन में लिप्त होती थी। लेकिन ये पहली बार पूरे भारत में ऐसा हो रहा है कि 10 साल, पहला जो 5 साल था 2014 का, वो यशस्वी प्रधानमंत्री जी का उम्मीद का काल था, लेकिन जब 19 में आए तो वो भरोसे का काल हुआ, और जो है वो पूरा 10 साल उन्होंने आपके जो उम्मीद थे उस पर खरा उतरा। लेकिन जब 2024 आया तो नरेंद्र जी मोदी का गारंटी का काल आया है। वो जो ये आने वाले 5 साल जो वो बोले हैं वो सशक्त, वो ऐसा का वैसा ही होने वाला है, क्योंकि हर भारतीय को 140 करोड़ भारतीयों को इस बात पे भरोसा है कि यदि नरेंद्र जी मोदी है तो ही मुमकिन है। मोदी है तो दोस्तों ये वक्त वापस पलट के नहीं आएगा। यदि ये वक्त हमने चूक दिया तो आने वाले 20 साल भी आपके पास पलट के नहीं आएंगे। यही वक्त है जब हम हिंदुओं को जागने का जरूरत है। यदि आप एक एक वोट सुबह 7 बजे से लेके आप पहले मतदान फिर जलपान, ये नरेंद्र जी मोदी के वचन थे, उसको निभाएं। वो आप ही को नहीं, मैं चाहता हूं कि आप अपने पड़ोसी को, अपने मामा, अपने काका, अपने रिश्तेदारों को एक एक को लेके जाएं, कमल के निशान पे आप वोट डलवाएं। और हमारे अरविंद जी को पिछली बार 72,000 से जिताया था, लेकिन इस बार आपको 2 लाख से ज्यादा वोटों से जिताना है। सारे लोग हाथ खड़े करके प्रण करें, हर एक का हाथ खड़ा हो जाए और वो प्रण करे कि हम इनको 2 लाख से ज्यादा वोटों से जिताएंगे। अब की बार धन्यवाद। जय हिंद, जय भारत। మన ప్రియతమ నాయకులు, నిజామాబాద్ ముద్దుబిడ్డ, మన పార్లమెంటు సభ్యులు, ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి మన తుంగూరుకు వచ్చినారు. గతంలో 70 సంవత్సరాలుగా ఎవరో సాధించింది బాండ్ పేపర్ రాసిచ్చి మన పసుపు రైతులకు కళ నెరవేర్చిన మన మాట ఇస్తే మనవర్తింపని వ్యక్తి మన అరవింద్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హలో, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్